సొంత గడ్డపై మరో సవాల్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. 4 మ్యాచ్ల్లో వరుసగా ఓడిన ఎస్ఆర్హెచ్ ఇవాళ విజయం సాధించి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోబోతోంది. అటు పంజాబ్ సైతం మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. మరి ఈ మ్యాచ్లో కమిన్స్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా? శ్రేయస్ అయ్యర్ ఆ వ్యూహాలను అడ్డుకుంటారా? ఎస్ఆర్హెచ్ పంజాబ్ బలాలేంటి? ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? తదితర అంశాలపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం 10 స్టూడియోలో ఉన్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ మోహన్ గారు, అదేవిధంగా మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు మ్యాచ్ గురించి వెళ్లే ముందుగా ఒక్కసారి నిన్న మ్యాచ్ ఒకసారి రిఫర్ చేసుకుందాం. ఎందుకంటే కెప్టెన్స్లో సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ధోని ఐపీఎల్లో. అయితే అలాంటిది రుతురాజ్ గైక్వాడ్ ఆయన వెళ్ళిపోవడము, మళ్ళీ ధోని కెప్టెన్సీకి రావడము, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత సిఎస్కే చాలా పుంజుకుంటుంది, ఇంకేంటి మెరుపులు, మంచి స్కోరు అని అనుకున్నారు. కానీ నిన్న మ్యాచ్ చూసినట్లయితే దానికి భిన్నంగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి సార్ దీన్ని? అంటే ఒక కెప్టెన్ పైన మాత్రమే కాదు, ప్రతి ఆటగాడు కూడా చాలా బాగా ఆడితేనే ఏదైనా సాధ్యము అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా భావించవచ్చా? వెంకటేష్ గారు. ఒకటండి, క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్ అండి. క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్. ఒక్క ప్లేయర్ లేకపోతే ఒక కెప్టెన్ మొత్తం టీం ఫార్చ్యూన్స్ చేంజ్ చేయడం అనేది జరిగే పని కాదు. నో డౌట్ ధోనికి ఆ దగ్గర ఆ మిథాస్ టచ్ ఉందని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ధోని ఎంత మా ఆర్డినరీ టీంనైనా బ్రహ్మాండమైన ఛాంపియన్ టీమ్గా తీర్చిదిద్దగలనేది గతంలో మన ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు చెన్నై ఎంత పరాజయాల ఊబిలో కూరుకుపోయిందంటే దాన్ని బయటకు తీసుకురావాలంటే ధోని వాళ్ళు కూడా కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వరుసగా ఐదో డిఫీట్ వాళ్ళకి. ఐదో డిఫీట్ ఈజ్ ది వర్స్ట్ డిఫీట్. మిగతా 4 కంటే కూడా చాలా దారుణమైన, చాలా పేలవమైన ప్రదర్శన వాళ్ళ దగ్గర నుంచి మనం చూసాం. సో టీంలో సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఒకసారి కెప్టెన్ మారినంత మాత్రాన, ధోని పగ్గాలు చేపట్టినంత మాత్రాన టీం ఇమీడియట్గా వాళ్ళకి విజయాల బాట పట్టడానికి కుదరదు. క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్. నో ప్లేయర్ ఈజ్ బిగ్గర్ దెన్ ది స్పోర్ట్ ఇట్ సెల్ఫ్ అని మరొకసారి మనకు ప్రూవ్ అయింది. సో కొంతవరకు ధోని కొంత ఫ్రెష్నెస్ తీసుకొస్తాడు. ధోని టాక్టిక్స్ కానీ అతని మ్యాన్ మేనేజ్మెంట్ కానీ పనిచేస్తే కానీ ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు. బహుశా రాబోయే మ్యాచ్లో ధోని ఇంపాక్ట్ మనకు కనబడవచ్చు. బట్ ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇస్ టీమ్ బాగుంటేనే క్యాప్టెన్ కూడా ఏమైనా చేయగలుగుతాడు. సో ధోని వల్లనే సక్సెస్ అవుతుంది అన్న మిత్ కూడా ఇప్పుడు బ్రేక్ అవుతున్నాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, అలానే మోహన్ గారు, వీకెండ్ వచ్చింది అంటే క్రికెట్ అభిమానులందరికీ కూడా పండుగ. 2 మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఎల్ఎస్జీ జీటీ, అదేవిధంగా ఈవినింగ్ జరగబోతున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్, అంటే ఏది హాట్ ఫేవరెట్? ఈ రోజు క్రికెట్ అభిమానులను అలరించేటువంటి మ్యాచ్ ఏదవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈరోజు డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి, అండ్ ఎల్ఎస్జీ ఆల్సో ఇస్ అ గుడ్ టీమ్. బట్ గుజరాత్ టైటన్స్తో ఒక కలిసి ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ టీమ్. అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళు ఆడేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక టీమ్ లాగా ఆడుతున్నారు. దట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. ఒక టీమ్ వర్క్లో ఏమవుతుందంటే ఇది ఒక కెప్టెన్ వచ్చి ఏ బౌలర్ని ఎప్పుడు తీసుకురావాలా, ఫీల్డ్ సెట్మెంటు, ఇట్లాంటి ఒక చేంజ్. అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ పోటప్పుడు ఏమవుతుంది, అది మిస్కాలిక్యులేషన్ అవుతుంది. ఆ మిస్కాలిక్యులేషన్ని క్యాప్టెన్ ఆన్ ది స్పాట్, ఆన్ ది గ్రౌండ్, ఈ విల్ చేంజ్ ద సిచ్యువేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ ద స్పాట్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మోర్ ఓవర్ టుడేస్ మ్యాచ్ విల్ బి గుజరాత్ టైటన్స్. No doubt they will be favorite, but LSG also is a good team. But Sai Sudarshan ani oka player, he is playing fantastically, and he is a future player for not only for the state, and if he does well, he will become an Indian player also. But Jose Butler, Rahul Tiwari, Rabada, foreign players, Prasidh Krishna, oka manchi bowling performance toti వాళ్ళ టీంని గెలిపించాలి. అంటే నీ పెర్ఫార్మెన్స్ వచ్చి నీ టీంని గెలిపించాలి, అది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది పెర్ఫార్మెన్స్ చేస్తుంది, నీ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళ టీం గెలుస్తుందంటే సో యూ విల్ బీ లైన్ లైట్. ఈవెన్ సాయి కిషోర్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్, రాషిద్ ఖాన్ ఈజ్ ఆల్సో దేర్, అండ్ ఇట్లాంటి కాంబినేషన్ చూస్తే
Gujarat Titans is a favorite to win this match. ఓకే, వెంకటేష్ గారు మీరేం చెప్తారు? అంటే జీటీ ఆల్రెడీ కూడా టేబుల్ టాప్లో ఉన్నది, ఎస్పెషల్లీ మోహన్ గారు చెప్పినట్లు సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ అనేది జీటీకి చాలా అడిషనల్ అడ్వాంటేజ్గా కూడా కనిపిస్తోంది. సో ఏం చెప్తారు సార్? అంటే ఈ సాటర్డే జరుగుతున్నటువంటి రెండు టీమ్స్, ఇటు ఎస్ఆర్హెచ్ పంజాబ్, అటు జీటీ ఎల్ఎస్జీ, మీకు అంటే బాగా ఇంట్రెస్టింగ్గా జరిగేటువంటి మ్యాచ్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రెండు మ్యాచ్లు కూడా చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉందండి. పర్టికులర్లీ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఏంటంటే గుజరాత్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు, టేబుల్ టాపర్గా ఉన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న ఎల్ఎస్జీలో ఇద్దరు ట్రిమెండస్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. ఇద్దరు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా వాళ్ళు చాలా ముందున్నారు. సో వాళ్ళిద్దరు మళ్ళీ క్లిక్ అయితే, కంటిన్యూస్గా వాళ్ళు బాగా ఆడుతున్నారు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. క్లిక్ అయితే ఒకవేళ గుజరాత్ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత పెద్ద స్కోర్ చేసినా వాళ్ళు దాన్ని చేజ్ డౌన్ చేయగల ఎబిలిటీ వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇద్దరి మీద డిపెండ్ అవుతుంది. అండ్ మార్ష్ అండ్ పూరన్ అగేన్స్ట్ సిరాజ్ కూడా ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మనకు తెలుసు. సో సిరాజ్ వాళ్ళిద్దరిని కనుక తొందరగా అవుట్ చేస్తే అప్పుడు గుజరాత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఏంటంటే వాళ్ళిద్దరు మరొకసారి బాగా ఆడే పరిస్థితుల్లో ఐ థింక్ ఎల్ఎస్జీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్. ఇంకా ఎస్ఆర్హెచ్ పంజాబ్ మ్యాచ్ వస్తే పంజాబ్ చాలా ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేశారు ఈ సీజన్ లో. ఇంతవరకు ఏంటంటే ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ 15 times, పంజాబ్ 9 సార్లు గెలిచారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో మీకు పంజాబ్ టీం ఒక్కసారి గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయి ఒక్కసారి మాత్రమే గెలిచారు. సో చాలా మంచి రికార్డు ఉంది. కానీ దిస్ ఇయర్ పంజాబ్ టీమ్ ఈజ్ లుకింగ్ డిఫరెంట్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కానీ, రికీ పాంటింగ్ అతని కోచింగ్ ఎబిలిటీస్ కానీ టీంని బాగా ట్రాన్స్ఫార్మ్ చేసినట్టుగా ఉన్నాయి, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోయారు, మిగతా 3 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. సో ఐ థింక్ దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో పంజాబ్ అగేన్స్ట్ గా ఎస్ఆర్హెచ్ మరి ఇది ఇందాక చెప్పినట్టుగా మస్ట్ విన్ మ్యాచ్ వాళ్ళకి. వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే ఈ రోజు మ్యాచ్ గెలవాలి. అందులో హోమ్ లో జరుగుతుంది, మంచి బ్యాటింగ్ పిచ్ మీద జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు సెన్సిబుల్ గా బ్యాటింగ్ చేస్తే, మరి రెక్లెస్ బ్యాటింగ్ కాకుండా అగ్రెసివ్ గా ఆడండి, కానీ రెక్లెస్ గా ఆడకండి. ఆ రెక్లెస్ బ్యాటింగ్ వదిలేసి సెన్సిబుల్ గా బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ కెన్ విన్ టుడేస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. అవును వెంకటేష్ గారు, అయితే ఎస్ఆర్హెచ్ ఏంటంటే మనకి ఆరంభంలోనే 300 స్కోర్ చేసేటువంటి టీమ్గా, అంటే భారీ హిట్టర్లతో బరిలోకి దిగింది. 300 స్కోర్ చేస్తే అది ఎస్ఆర్హెచ్ చేస్తుంది అనేటువంటి హైప్ తీసుకువచ్చింది. ఆ తర్వాత అంత ఇంపాక్ట్ ప్లే అనేది మనం అక్కడ నుంచి చూడట్లేదు. మరి ఈ రోజైనా కూడా ఎస్ఆర్హెచ్ దాని నుంచి ఓవర్కమ్ చేసి, అంటే వాళ్ళు హిట్టింగ్ అనేటువంటి స్ట్రాటజీని చేంజ్ చేసుకొని ఆ స్కోర్ దిశగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఆ 300 హైపే ఎస్ఆర్హెచ్ కొంప ముంచిందండి. ఎందుకంటే 300 చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏం లేదు. 300 వల్ల మీకు 300 చేయడం అనేది అది ఒక రికార్డు, అదొక దానివల్ల మీకు సోషల్ మీడియాలో ఒక బజ్ క్రియేట్ అవుతుంది తప్ప 300 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. విన్నింగ్ మ్యాచెస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ మ్యాచ్ లో 286 కొట్టారు, చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ అగ్రెషన్ కంటిన్యూ చేస్తున్నాడు అనిపించారు, కానీ అదేంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళు కోలుకునేసరికి ఆల్రెడీ వాళ్ళు ఒక చాలా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లోకి వచ్చేసారు. సో ఐ థింక్ 300 జోలికి వెళ్ళడం కాదు, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. ముందుగా 200 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 200 కాకపోయినా ఫస్ట్ 6 overs పవర్ ప్లేలో ఎన్ని రన్స్ చేయాలి, 10 overs హాఫ్ ఏ మార్క్ ఎన్ని రన్స్ చేయాలి, 15 overs పాయింట్లో ఎన్ని రన్స్ చేయాలి, అలాగే మ్యాచ్ ఇన్నింగ్స్ ఫినిష్ అయ్యేసరికి ఏ స్కోర్ చేయాలని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని ముందుకెళ్ళాలి తప్ప ఈ 300 జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎంత మంచి పిచ్ ఉన్నా ఏమన్నా సరే వాళ్ళు చాలా సెన్సిబుల్ గా ఆడాలి, వికెట్స్ కాపాడుకోవాలి. ఎస్ఆర్హెచ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ లూజింగ్ టూ మెనీ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో వాళ్ళు దే హ్యావ్ లాస్ట్ 12 వికెట్స్ ఇన్ పవర్ ప్లే. మిగతా ఏ టీం పవర్ ప్లేలో ఇన్ని వికెట్స్ కోల్పోలేదు. సో ఆ పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్ తో బయటపడడం ఎస్ఆర్హెచ్ ముందున్న ఇమీడియట్ టాస్క్ మనం చెప్పుకోవాలి. అలానే మోహన్ గారు, అంటే 300 ప్రస్తావన వచ్చింది కాబట్టి స్కోర్ ప్రస్తావన, ఇప్పుడు జరిగేటువంటి ఎల్ఎస్జీ టీంలో కూడా పూరన్ అండ్ మిచెల్ మార్ష్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక ఇంకాస్త ఫోకస్ పెట్టినట్లయితే ఇప్పుడున్నటువంటి టీముల్లో ఎల్ఎస్జీ ఏమన్నా ఆ స్కోర్ను టచ్ చేసే అవకాశం ఉందా? మీరేమంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ డే అండి. పర్టికులర్ డే ఇట్లా పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. పూరన్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, ఈజ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ అండ్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఎవ్రీ మ్యాచ్. అంటే ఆయన ఒక మంచి ఫామ్లో ఉన్నాడు, ఆయన మంచి పెర్ఫార్మెన్స్. బట్ అదర్ ప్లేయర్స్ లైక్ ఫారిన్ ప్లేయర్స్ లైక్ మాక్రామ్ అండ్ మార్ష్,
మీన్ డేవిడ్ మిల్లర్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది, డెఫినెట్లీ దే విల్ గో ఫర్ బిగ్ స్కోర్. సో అట్లాంటి ఒక స్కోర్, ఒక టార్గెట్ పెట్టుకుని ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుని ఒక స్కోర్ పెట్టినాక దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలా అది చాలా ఇంపార్టెంట్. సో అది బౌలర్స్ పైన ఉంటుంది, ఫీల్డింగ్ పైన ఉంటుంది, ప్లస్ కెప్టెన్సీ పైన ఉంటుంది. బట్ జీటీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, సాయి సుదర్శన్ ఈజ్ డూయింగ్ వెల్, and Jose Butler is also doing well, Rahul Tripathi, and while there are Rabada అని వెస్ట్ ఇండీస్ బౌలర్ అండి, ఆయన ఒక వికెట్ టేకింగ్ బౌలర్ లాగా కనిపిస్తున్నాడు. అండ్ దే హ్యావ్ మొహమ్మద్ సిరాజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ప్రసిద్ కృష్ణ, గుడ్ బౌలర్స్. వీళ్ళు డెఫినెట్లీ బౌలింగ్ కూడా పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఓ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా డెఫినెట్ 200+ రన్స్ చేయాలి. ఏ టీమ్ అని ఉన్నాయి, ఎల్ఎస్జీ ఉన్నాయి, జిటి, దే కెన్ ట్రై టు డిఫెండ్ దట్ టోటల్. సో ఒక టోటల్ ఇచ్చినాక ఏమవుతుందంటే వీళ్ళు ఫీల్డింగ్ దిగేటప్పుడు వాళ్ళ బౌలింగ్ బాగుంటుంది, ఫీల్డింగ్ బాగుంటుంది, అండ్ క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలా. అండ్ ఫస్ట్ 6 overs ఒక పార్ట్నర్షిప్ డెవలప్ చేయకుండా ఉంటే ఒక పెద్ద స్కోర్ వస్తుంది. అది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ మ్యాచెస్ని మేము చూసినాము, ఫస్ట్ 6 overs 60-70 రన్స్ వచ్చింది అనుకోండి, దే గో ఫర్ బిగ్ స్కోర్, 200+ రన్స్ ఈజీగా వస్తుంది. సో ఆ స్కోర్ని మనం ఫస్ట్ ఓపెనర్స్ పైన ఉంటుంది. ఓపెనర్స్ ఎందుకంటే 2 fielders విల్ బి అవుట్ సైడ్ ది సర్కిల్. సో యూ కెన్ అక్కడ మీరు ఛాన్సెస్ తీసుకొని 6-4 కొట్టొచ్చు అక్కడ. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఒక మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఫర్ జీటీ. ఓకే, సో ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా పంజాబ్ బౌలర్స్ని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఏ రకంగా హ్యాండిల్ చేయబోతోంది అనేటువంటి అంశాలు కూడా పరిశీలి. సో వెంకటేష్ గారు, ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మనం చూస్తే ప్రతి ఒక్కరి హాట్ ఫేవరెట్గా ఎస్ఆర్హెచ్ టీము ఉంది అంటలో ఎలాంటి సందేహం లేదు. బట్ వరుస పరాజయాలు ఎస్ఆర్హెచ్ టీము క్వశ్చన్ మార్క్ చాలా క్వశ్చన్స్ని రేస్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే హెడ్ కానీ అభిషేక్ శర్మ, అంటే ఓపెనర్స్ వైఫల్యంతో నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతోంది అని మనం అనుకోవచ్చా? అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఈ 4 failures సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? నిజమండి, ఓపెనర్స్ కాస్త కన్సిస్టెంట్గా ఆడాలి. ఇప్పుడు గుజరాత్ సక్సెస్ అయిందంటే దానికి గిల్, సుదర్శన్, అలాగే మనకి ఎల్ఎస్జీలో మార్ష్ లాంటి వాళ్ళు ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కన్సిస్టెంట్గా వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ట్రావిస్ హెడ్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, కానీ ఆ తర్వాత అతను ఫెయిల్ అవ్వడం చూసాం. అభిషేక్ శర్మ అయితే ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో అది టీంని బాగా హర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత అతను కూడా ఫెయిల్ అవుతుంది. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ నితీష్ రెడ్డి అండ్ క్లాసన్ కూడా 20s-30s చేస్తున్నాడు తప్ప అతను పెద్ద స్కోర్లు చేయట్లేదు. క్లాసన్ లాస్ట్ సీజన్లో ఏంటంటే చాలా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఈసారి 20s-30s దాటట్లేదు అతను. నితీష్ రెడ్డి ఈస్ గోయింగ్ త్రూ ఏ హారర్ యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ సీజన్ అంత బాగా వెళ్ళింది అతనికి. తర్వాత ఇండియన్ టీంలోకి వచ్చాడు. ఇండియన్ టీంలో ఒక ఫెయిరీ టైల్ రన్ చూసాం అతని దగ్గర. సో అతను ఇండియన్ టీంలో ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియాలో సెంచరీ చేసి హెస్ బికమ్ ఎ స్టార్. సో అతని నుంచి ఈసారి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ సీజన్లో మీరు ఆడినప్పుడు మీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అప్పుడు మీరు బాగానే పర్ఫామ్ చేస్తారు. సెకండ్ సీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీ మీద బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత మీ బ్యాటింగ్లో కానీ మీ లోపాలన్నీ కూడా అవతల టీంలు వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ లెన్స్ బాగా అనలైజ్ చేసి దాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. సో నితీష్ రెడ్డికి ఈ సీజన్ చాలా టఫ్గా సాగుతుంది ఇంతవరకు. బట్ హీఈస్ ఏ క్యాపబుల్ యంగ్ ప్లేయర్. అతను దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఓపెనర్స్ మరీ అగ్రెసివ్గా వెళ్లకుండా దే షుడ్ మిక్స్ కాషన్ విత్ అగ్రెషన్. వాళ్ళు కొంచెం కూల్గా ఆడితే పవర్ ప్లేలో మీకు 80 runs చేయాలని అవసరం లేదు. పవర్ ప్లేలో యూ ఎయిమ్ టు మేక్ 50 runs బట్ లూజ్ నాట్ మోర్ దెన్ 1 wicket. సో ఆ రకంగా చిన్న టార్గెట్ పెట్టుకొని పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో వెళ్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్తో వాళ్ళు తర్వాత యాక్సలరేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
సో మోహన్ గారు మీరేం చెప్తారు? అంటే నిజంగా కూడా ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం, ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్గా లాస్ట్ బాల్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రత్యర్థికి చెమటలు చూపించేటువంటి కెప్టెన్గా ఆయన ఇప్పటివరకు ఉన్నారు. అయితే అటాకింగ్ మోడ్లోనే ఇప్పటివరకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి డూ ఆర్ డై మ్యాచ్కి సంబంధించి ఆ స్ట్రాటజీని ఏమన్నా చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చేంజ్ చేస్తే ఎలా ఉండబోతోంది ఈరోజు మ్యాచ్? డెఫినెట్లీ ఇన్ని మ్యాచెస్ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేస్తారు వాళ్ళు. అండ్ ప్యాట్ కమిన్స్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, బట్ హెడ్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా. And Ishan Kishan is he scored, but he must perform well today. Carlson is also a good batsman. But నా ఉద్దేశం ఏమంటే అంకిత్ వర్మ అండ్ హర్షల్ పటేల్ వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ అప్కమింగ్ ప్లేయర్. అండ్ అప్కమింగ్ ప్లేయర్కి ఏమవుతుందంటే ఇట్లాంటి మ్యాచెస్లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, దే క్యాన్ ప్లే ఫర్ రంజీ ట్రోఫీ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఫర్ ద కంట్రీ ఆల్సో. అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బట్ 20s 30sలో అవుట్ అవుతున్నాడు, అండ్ దట్ మీన్స్ సెటిల్ అయినాక అవుట్ అవుతున్నాడు. దట్ ఈస్ నాట్ గుడ్ సైన్ ఆఫ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. సో నితీష్ రెడ్డి ఆఫ్టర్ 20-30 he should go for 50, then afterwards he must try to make it for 100. అట్లాంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ హోప్ఫుల్లీ టుడే ఐ థింక్ సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయాలి, ఈ మ్యాచ్ అన్నా బాగా పెర్ఫామ్ చేయాలా. బట్ పంజాబ్ కింగ్స్కి శ్రేయాస్ అయ్యర్ ఈజ్ అ గుడ్ క్యాప్టెన్, అండ్ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఆల్సో లాకీ ఫెర్గ్యూసన్ ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. చాలని ఒక లెగ్ స్పిన్నర్, he should perform well. And నా ఉద్దేశం అంటే స్టోనిస్ అండ్ ఆల్సో జాన్సన్ ఆల్సో should play well. And Priyas Arya is a good player and he has performed well. And hopefully ఈ రోజు మ్యాచ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ బాగా పెర్ఫామ్ చేయకపోతే దే షల్ ట్రై టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ వెంకటేష్ గారు, మనం చూసినట్లయితే అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మొత్తం కూడా షమీ పైనే డిపెండ్ అయి ఉంది అని అనుకోవచ్చు అంటారా? మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు దీనికి సంబంధించి? అంటే మనం ఎంతసేపు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం అండి. బౌలింగ్ కూడా చాలా ఆర్డినరీగా ఉంది ఎస్ఆర్హెచ్ది. షమీ పర్ఫామ్ చేస్తున్నాడు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు అతని పర్ఫార్మెన్స్. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్స్ తీయడం, లేకపోతే చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేయడం అలా అనేది పెద్ద కనపట్లేదు. కొన్ని వికెట్స్ తీసిన మాట నిజమే, బట్ మిగతా బౌలింగ్ చాలా ఆర్డినరీగా ఉంది. ఇప్పుడు ఈవెన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈజ్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ప్యాట్ కమిన్స్ ఎప్పుడు లేనంతగా చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం, మోర్ దెన్ 10 runs per over ఇవ్వడం మనం చూసాం. మిగతా బౌలింగ్ హర్షల్ పటేల్ కానీ, జయదేవ్ ఉనాడ్కట్, ఇంకా సిమర్జిత్ సింగ్ అయితే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు. సో దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ టీమ్ అని అనిపిస్తుంది నాకు. స్పిన్నర్స్ కూడా సరైన స్పిన్నర్స్ లేరు. కొత్త కుర్రాడు జిషాన్ అన్సారీ బాగానే వేస్తున్నాడు కానీ అంత ఎఫెక్టివ్గా మనకి అనిపించట్లేదు. సో దే హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ బౌలింగ్ ఆల్సో. అందుకనే బ్యాటింగ్ బాగా చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టగలిగితేనే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంటుంది. బౌలింగ్లో డెఫినెట్గా మీరు అన్నట్టుగా షమీ మినహా మిగతా బౌలింగ్ అంతా కూడా వీక్గా కనిపిస్తుంది. అలానే వెంకటేష్ గారు, అంటే పంజాబ్ సైడ్ మనం చూసినట్లయితే వాళ్ళు కూడా బౌలింగ్లో హర్షదీప్ కానీ, ఫెర్గుసన్ కానీ, మార్క్రో కానీ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అలాంటి బౌలర్స్ని ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏ రకంగా ఎదుర్కొంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా కట్టడి చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? పంజాబ్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కానీ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ సీజన్లో అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. మేబీ అతని పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, డైవర్స్ కేసు వాటి వల్లనో మొత్తం మీద అతను ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్, కానీ ఈ సీజన్లో ఇంతవరకు కూడా అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ అతనికి ఒకే ఒక ఓవర్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతనికి కెప్టెన్ కూడా అతని మీద ఇప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని. మిగతా బౌలర్స్ కూడా పంజాబ్కి అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు కానీ ముఖ్యంగా లోకీ ఫర్గ్యూసన్ ఈజ్ వెరీ గుడ్, బట్ అదర్స్ అంత ఇంప్రెసివ్గా ఉన్నారని నేను అనుకోను. వాళ్ళు కూడా బౌలింగ్ నాట్ ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్, అది ఎస్ఆర్హెచ్ కొంతవరకు కలిసి వచ్చే అంశంగా నేను భావిస్తున్నాను. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే శ్రేయస్ అయ్యర్కు కూడా మంచి రికార్డు ఉంది ఎస్ఆర్హెచ్ పైన, సో ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు ఫైనల్గా? అంటే రికార్డ్ ఎవ్రీ మ్యాచ్ కొత్త మ్యాచ్ అండి. రికార్డ్ అన్ని పక్కన పెట్టాలా, దేర్ ఇస్ నో రికార్డ్ అని నథింగ్. ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్.
But Sunrisers definitely will rectify their mistakes and they will definitely play well. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ బాగా ఆడుకున్న ఈ మ్యాచ్ బాగా పెర్ఫామ్ ఎందుకంటే వాళ్ళు కూర్చొని మాట్లాడిన టీమ్ మీటింగ్లో డెఫినెట్లీ సన్ రైజర్స్ విల్ పెర్ఫామ్ వెరీ వెల్ అగేన్స్ట్ పంజాబ్. బట్ వాట్ ఐ థింక్ శ్రేయాస్ అయ్యర్ ఈజ్ అ గుడ్ కెప్టెన్. ఆయన ఒక ఎండ్ ఉండి ఆయన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ టుడేస్ మ్యాచ్ అండ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ హస్ గాట్ ఎ గుడ్ ఛాన్స్ టు విన్ అగేన్స్ట్ పంజాబ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.